ఉండేటువంటి దేవతలు, ఆ దేవతలను ఉపాసించినటువంటి వాళ్ళు, ఏ వ్యక్తి అయినా సరే తాను కుండలిని సాధన చేస్తే ఆ కుండలిని సాధనలో సహస్రారములందు వెన్నెల కురుస్తుందిట. సాధనలో రెండు పద్ధతులు. ఆకాశంలో దివ్య కాంతి ఉన్నది. ఆ కాంతి అలలు అలలుగా మన మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. తటిఝరీం కామపి సంప్రపశ్యన్ ఆకాశతః సర్వతనౌ పతంతీం మౌనేన తిష్టేద్యమినాం వరిష్ఠో యద్యేతదంబాస్మరణం ప్రశస్తం. ఆకాశంలో మెరుపులు మెరుపులుగా ఉన్నది. అది అలలు అలలుగా, రేణువులు రేణువులుగా మనలోకి ప్రసరిస్తుంది. రేణుకా మంత్రంలో ఉండే రహస్యం ఇదే. రేణువులు కలిగింది రేణుక. రేణువులు కలిగింది రేణుక. ఏమిటి రేణువులు? కాంతి రేణువులు. అనంతమైనటువంటి తేజో రేణువుల యొక్క సముదాయాన్ని ఆకర్షించేటువంటి విద్య రేణుక అనంటే, అది మీరు సాధన చేస్తూ ఆకాశం నుండి నాలోకి దివ్యశక్తి ప్రసరిస్తున్నది అని భావిస్తే ఆ భావనకు అనుగుణంగా ఆ శక్తి దిగేటువంటి పద్ధతి అది అని చెప్పి కుండలిని సాధన చేస్తాడు. మూలాధారం దగ్గర ఎక్కడో నిద్రపోతున్నది ఆ భుజంగి సర్పము, నిద్రపోతున్నది. నిద్ర లేపాలి దాన్ని. పిండే కుండలిని శక్తి శైవ బ్రహ్మాండ చాలిక నిద్రాతి జడదేహేషు యోగిదేహేషు ఖేలతి. బ్రహ్మాండములను కూడా కదిలించేటువంటి ఆ కుండలిని శక్తి నిద్రపోతున్నది మనిషిలో. దాన్ని ఎవడు లేపగలుగుతాడో, ఒకసారి లేస్తే అది పడగ విప్పి పైకి వచ్చేస్తుంది. ఆ పడగ విప్పి పైకి వచ్చేటువంటి అది అలా అలా షట్చక్రములను దాటి పైకి చేరుతుంది. నాగ జాతి పడగల మీద మణి ఉంటుందిట. మహనీయుడైనటువంటి రామానుజాచార్యుల వారు సర్పానికి నాగానికి ఉన్నటువంటి తేడాను ఆయన చోట చెప్తాడు భాష్యంలో. చెప్తూ, సర్పం అంటే మామూలు పాము, నాగం అంటే మణి ఉన్నటువంటిది. ఆ జాతిలో ఉండేటువంటి తేడాలు ఉన్నాయి. మామూలుగా అయితే రెండు ఒకటిగానే భావిస్తాం అనుకోండి. కానీ ఆయన ఆ ప్రత్యేకమైన తేడాను ఆయన చక్కగా చెప్తాడు రామానుజుల వారు. ఆదిశేషుడు నాగదేవత. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర్ము అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. ఆదిశేషుడు మాకు ప్రసన్నుడగునుగాక. మణిదీప విరాజితుడైనటువంటి 1000 పడగలతో ప్రకాశించేటువంటి స్వామి ఆదిశేషుడు అంటే. 1000 మణుల కాంతులు ఆయన శిరస్సు మీద వెలుగుతూ ఉంటాయి. అటువంటి మణిదీప విరాజితుడైనటువంటి వ్యక్తిని చూడాలి, దేవతలను చూడాలి అనంటే దానికి సంబంధించినటువంటి సాధన చెయ్యాలి. దీప సాధనలు అని ఉన్నాయి. మణిదీపములను చూడాలి. దీపంలో నుంచి దేవతను చూడవచ్చు. మంత్రశాస్త్రంలో దీపదుర్గ అని ఒక దేవత ఉన్నది. దీపదుర్గ అంటే దుర్గాదేవి యొక్క యంత్రం వేస్తారు. యంత్రం వేసి దాని మీద దీపం వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించి ఆ దీపదుర్గా మంత్రం చదువుతూ పురస్చరణ చేస్తే రోజు చేయవలసిన పద్ధతిలో కనుక చేసేటట్లయితే కొన్నాళ్లకు ఆ దీపంలో దేవత కనిపించటం మొదలు పెడుతుంది. దీపంలో దేవత కనిపిస్తుంది దీపదుర్గా. హోమంలో దేవతలు కనిపిస్తారు. హోమం మహాదీపం అది. ఆ మహాదీపమైనటువంటి హోమాగ్నిలో దేవతలను చూడటం ఎవరికైనా సాధ్యమే. నిరంతర హోమములు చేసేటువంటి దేవతలు అగ్నిలో దేవతలను చూస్తారు. ఆ దేవతలు మాట్లాడతారు. దేవతలతో మనం మాట్లాడవచ్చు. దివ్యమైనటువంటి దర్శనం 2 రకాలు. ఒకటి, కళ్ళు మూసుకొని ధ్యానంలో చూడటం ఒక పద్ధతి. కళ్ళు తెరిచి దీపంలో చూడటం, కళ్ళు తెరిచి అగ్నిలో చూడటం. 2 మార్గాలలోనూ సాధన చేయవచ్చు.
దీంట్లో దీపాలలో కూడా కార్తీక దీపం బాగున్నది. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పరమశివుడు సంతోషిస్తాడు, పరమేశ్వరి సంతోషిస్తుంది, విష్ణుదేవుడు సంతోషిస్తాడు, దామోదర మాసం గనుక. అయితే దీపంలో కూడా కదలని దీపం, కదిలే దీపం. కదలని దీపం ఒకటి ఉన్నది, కదిలే దీపం ఇంకోటి ఉన్నది. కదలని దీపం ఏమిటి అని అంటే